వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న జనంలో ఎన్నో వంతు మంది స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తూ మీకు కనపడతారు. మీరు మన్నించగలిగితే నేను ఆ మాట అంటాను, నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? హాయిగా సౌకర్యవంతమైనటువంటి గీజర్ ఉన్న రూములు దొరకని వాళ్ళు అక్కడ స్నానం చేస్తారు. పాపం ఏమీ లేక మెట్ల మీద పడుకున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు చేస్తారు. అదే నేను అన్నది, వెంకటేశ్వర అనుగ్రహం అమాయకులకే అని. గీజర్ ఉన్న రూమ్ ఉందా అండి, ఏసీ ఉన్న రూమ్ ఉందా అండి అని వెతుక్కున్నవాడు పుష్కరిణికి ఎందుకు వస్తాడండి? వాడు పుష్కరిణికి వస్తాడా? వాడు ఒక్కనాటికి రాడు. స్వామి పుష్కరిణి స్నానం అంతటి పాప నిర్మూలనం చేస్తుంది కాదు. అసలు స్వామి పుష్కరిణి గురించి ఏం చెప్పారో తెలుసా అండి? పుష్కరిణి స్నానం మాట అలా ఉంచవా, నువ్వు పుష్కరిణి చుట్టూ తిరుగుతూ పుష్కరిణి గాలి నీ మీదకి వస్తే చాలన్నారు. అంత గొప్పది పుష్కరిణి. అటువంటి పుష్కరిణి స్నానం, అటువంటి పాప వినాశన స్నానం, అటువంటి కుమారధారా స్నానం, అటువంటి తుంబురు తీర్థ స్నానం, అటువంటి ఆకాశగంగా స్నానం తిరుమల యాత్రలో అంతర్భాగం చేసుకున్న వాళ్ళం ఎంతమంది ఉంటున్నాం? అంటే మీరు మొహమాట పడకుండా నిర్మోహమాటంగా మనని మనం ఆత్మపరిశీలనం చేసుకోవడానికి ఈ 5 తీర్థాలలోనూ మేము స్నానం చేశామన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొద్దండి.